హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది అరకు వేలికి దగ్గరలో ఉన్నటువంటి చాపరాయి అనమాట. సో ఇది ఎంట్రన్స్ మెయిన్ గేట్ అయితే ఇది కొంచెం చాపరాయి అయితే చాలా చేంజెస్ అయితే అవుతున్నాయి. నేను ఈవినింగ్ టైం అండ్ 3:30కి అయితే ఇక్కడ వచ్చాను. చూడండి, ఇది మెయిన్ రోడ్డు. సో ఇక్కడ మొత్తం ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట. చాలా పెద్ద ప్లేస్ ఉంది పార్కింగ్ అయితే. అండ్ బయటే మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. సో మనకి ఇది ఎంట్రన్స్లో ఐటీడీఏ పాడేరని ఉంది. లోపల వెళ్ళగానే అసలు వేరే లెవెల్ మొత్తం చేంజ్ అయితే చేశారు. చూడండి, మొత్తం గ్రీనరీగా మొక్కలు అయితే కనిపిస్తున్నాయి. పాడేరు ఐటీడీ తరఫు నుంచి చాలా బాగా డెవలప్ అయితే చేస్తున్నారు. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది అది కూడా చాపరాయి వ్యూ పాయింట్ అదే అనమాట. సో సూపర్గా చేస్తున్నారు. ముందు దానికంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. ముందైతే డెవలప్మెంట్ లేకుండే అనమాట. ఇప్పుడైతే కొంచెం అన్ని కొత్త రకాల చెట్లను తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు, గార్డెన్ లా చేసి ఆ చాపరాయిని అయితే అద్భుతంగా మారుస్తున్నారు అనమాట. సో ఈ ఫుల్ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఎంత బాగా చేస్తున్నారు అన్నది. ఫ్రెండ్స్, మనకు చాపరాయి వ్యూ మొత్తం కనిపించడానికి ఇది ఒక వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి చూస్తే మొత్తం రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు అండ్ లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ వరకు చూడండి, మొత్తం చాపరాయి వ్యూ అన్నది కనిపిస్తుంది. సో ఇది మొత్తం అండ్ గ్రీనరీ వ్యూతో అందంగా నీట్గా అయితే కనిపిస్తుంది. సో చాలా అంటే చాలా మట్టుకు చేంజెస్ అయితే చేశారు. మనకి ఎదురు కనిపిస్తుంది చూడండి, అదే మెయిన్ గేటు. అక్కడ నుంచి మనము డైరెక్ట్గా చాపరాయికి అయితే రావచ్చు అనమాట. సో మనకి ఎదురు కనిపిస్తున్న ప్లేస్లో దెంసా కూడా ఆడుతారనమాట. సో ఇక్కడ మొక్కలు అయితే అండ్ డిఫరెంట్ మొక్కలు తెచ్చి నాటుతున్నారు. అండ్ కొంచెం టైం పడుద్ది, ఇంకా చాలా చేంజెస్ అయితే వస్తాయి. అండ్ డుమ్రిగూడ చాపరాయికి అయితే అండ్ మనకు అరకువేల్లో ద మోస్ట్ ఫేమస్ ప్లేస్గా మారబోతుంది చాపరాయి అయితే. ఇంతకుముందు అయితే అంత బాగుండేది కాదు. సో ఇప్పుడైతే చాలా చేంజ్ అవుతుంది. అండ్ నేను కూడా చాలా రోజుల తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఇక్కడైతే వచ్చాను. ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ విచిత్రమైనటువంటి మొక్కల్ని తీసుకొచ్చి అందమైనటువంటి మొక్కల్ని ఇక్కడ పెట్టి సో గార్డెన్లా మొత్తం నీట్గా అయితే రెడీ చేస్తున్నారు. కొంచెం టైం పట్టిద్ది. అరకు దగ్గరలో ఉన్నటువంటి డుమ్రిగూడ చాపరాయి అండ్ ఇంకా అందంగా మారబోతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరైతే 2 సార్లు కిందకి దబ్బిన పడ్డారు. సో ఫోన్ కూడా పడేశారు. భయ్య ఫోన్ అంటే ఐఫోన్ 8 కదని చెప్పేసి కామెడీ చేస్తున్నారు. ఈరోజు అయితే జనాలు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. అంటే సాటర్డే సండే అయితే మనకి ఇక్కడ పుల్లు రద్దీగా జనాలు పుల్లుగా ఉంటారు. ఇక్కడ వాటర్ అయితే వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి పుల్లు జారుతూ స్నానం అయితే చేస్తారు. కొంచెం వింటర్ సీజన్ కాబట్టి చలి కూడా ఎక్కువ ఉంది. సో ఈవినింగ్ టైంలో చూడండి, వ్యూ మొత్తం హైలైట్గా ఉంది. Highs and lows, highs and lows. Keep all your game. Highs and lows, highs and lows. It's all the same. Highs and lows, highs and lows. ఫ్రెండ్స్, అన్యాయం వచ్చేసి ట్రైబల్ కల్చర్ విలేజ్ లైఫ్ అనమాట. ఫస్ట్ టైం తనతో ఇదే ఫస్ట్ మీట్ అనుకుంటా. అన్య కూడా ఫాలోవర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. అండ్ మంచి ట్రైబల్ కంటెంట్ చేస్తాడు. చాలా బాగుంటాయి వీడియోస్, ఒకసారి చెక్ చేయండి.
అండ్ మేము ఇదే ఫస్ట్ టైం అనేతో మీట్ అవ్వడం, అనుకోకుండా కలిసాము చాపరాయి జలపాతంలో. అనుకోకుండా కలిసాము. మొత్తానికైతే చాపరాయి మొత్తం చూస్తామండి, చాలా అంటే చాలా బాగుంది. అంటే డెవలప్మెంట్ చేశారు, కొంచెం అన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. అండ్ చూడడానికి మాత్రం సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. అండ్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే రావచ్చు చాపరాయికి, కొంచెం ఫేమస్ కదా అరకు చాపరాయి అంటే. సో ముందు దానికంటే ఇప్పటికి చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈవినింగ్ వైబ్స్ మాత్రం సూపర్గా ఉంది. ఈవినింగ్ టైంలో వచ్చాం కదా. అండ్ మేమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతాం. అండ్ థ్యాంక్ యూ. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.